ఎట్లుండే టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లయింది? శీర్షిక చదవగానే ఎక్కడో విన్నట్లు ఉంది కదా. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ స్లోగన్ ఎట్లుండే తెలంగాణ, ఎట్ల మారే తెలంగాణ అంటూ ఊదరగొట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్లోగన్ బీఆర్ఎస్ కు సరిగ్గా సరిపోతుంది. పవర్ పాలిటిక్స్, ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలతో పార్టీ సతమతమవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో బలంగా ఉద్భవించింది. దాదాపు ఒక దశాబ్దం పాటు అధికారంలో కొనసాగిన ఈ పార్టీ ఇప్పుడు ఓటమి, నాయకుల బయటకు వెళ్లడం, కీలక నాయకుల దూరం వంటి సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. వీటికి తోడు తాజాగా అంతర్గత కొట్లాటలు, క్యాడర్లో అనేక అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ 2001లో కె చంద్రశేఖరరావు, కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడింది. తెలంగాణ ఆంక్షలకు ప్రతీకగా నిలిచిన ఈ పార్టీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ వ్యూహాత్మక నాయకత్వం, హరీష్ రావు, కేటీఆర్, కవిత వంటి కుటుంబ సభ్యుల బలమైన మద్దతు, రాష్ట్ర ప్రజల ఆదరణతో బీఆర్ఎస్ ను రాజకీయంగా బలమైన శక్తిగా మార్చాయి. 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలతో పార్టీ తన ఆధిపత్యాన్ని స్థిరపరిచింది. అయితే ఈ విజయాల వెనుక కొన్ని సమస్యలు మొదలయ్యాయి. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరగడం, ఆరోపణలు, కొన్ని విధానాలపై విమర్శలు బలపడ్డాయి. ప్రజల అసంతృప్తి, ప్రతిపక్షాల బలోపేతం క్రమంగా బీఆర్ఎస్ బలాన్ని సన్నగిల్లేలా చేశాయి. 2024లో కేసీఆర్ జాతీయ రాజకీయ ఆంక్షలతో టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చారు. ఈ నిర్ణయం పార్టీ దృష్టిని తెలంగాణ రాజకీయాల నుంచి జాతీయ స్థాయికి మళ్లించినప్పటికీ ఇది తెలంగాణలోని స్థానిక సమస్యల నుంచి దృష్టిని మార్చిందనే విమర్శలు వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించని ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గులాబీ పార్టీ రాజకీయ ఆధిపత్యం క్షీణించింది. 2023 ఎన్నికల ఓటమి తరువాత బీఆర్ఎస్ లో అస్థిరత మరింత పెరిగింది. పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఇది పార్టీ బలాన్ని మరింత దెబ్బతీసింది. అంతేకాక కేసీఆర్ కూతురు కవిత ఆధిపత్యం కోసం పార్టీ విధానాలను తప్పుపట్టడం అగ్గి రాజేసింది. చివరకు హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా చేసిన ఆరోపణలు పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లాయి. కవిత ఒకప్పుడు పార్టీలో ముఖ్యమైన నాయకురాలుగా ఉండేది. ఇప్పుడు ఆమె దూరం కావడం ఒకవైపు కుటుంబంలోని అంతర్గత సమస్యలను సూచిస్తూ ఉండగా, మరోవైపు పార్టీలో నాయకత్వ సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలు ఆఖ యొక్క భవిష్యత్తుపై ఆందోళనను పెంచాయి. దీంతో క్యాడర్లో కూడా కలవరం మొదలయ్యాయి. అధిష్టానంపై అనేక అనుమానాలు, ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.